మాదిగలు 30 ఏళ్ల సుదీర్ఘ కాలం నుంచి చేస్తున్న నిరంతర పోరాటాలు ఫలించాయని బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమవారపు లావణ్య అన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా తీర్పు ఇవ్వడాన్ని హర్షిస్తూ ఎన్టీపీసీ ఎంఆర్పీఎస్ ఈదునూరి కొమరయ్య ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ వచ్చిన సందర్భంగా సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సోమవారపు లావణ్య పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బాణసంచాలు కాల్చి దేశ ప్రధాని నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితం వారి కష్టాన్ని పోరాటాలను కీర్తిస్తూ సుదీర్ఘ పోరాటానికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మోడీ ఇచ్చిన హామీల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసి వారిపై ఉన్న నమ్మకాన్ని బలపరుచుకున్న ప్రజల శ్రేయస్సే ముఖ్యమని అన్నారు. మరి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం మరి మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వంలో మరి 30 ఏళ్ళు కూడా మరి ఎంతో మంది మహానుభావులతో మరి ఎస్సీ వర్గీకరణ చేయాలనే ఒక సదుద్దేశంతో మరి మాదిగలందరికీ కూడా న్యాయం జరగాలనే ఒక మంచి పోరాటంలో ఈరోజు విజయం సాధించి మన సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో మరి ఈరోజు వారికి వర్గీకరణ అనేది రాష్ట్రాల్లో కూడా అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. దాన్ని మేము అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వాగతిస్తూ మరి మందకృష్ణ మాదిగ గారి యొక్క నాయకత్వాన్ని మరి వారి యొక్క పోరాటాన్ని మరి నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధాని గారు వారి యొక్క పోరాటాన్ని వారి యొక్క కష్టాలను గుర్తించి మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మాట ఇచ్చిన ప్రకారము మరి వర్గీకరణ చేసి మరి ఎస్సీ కులాల వారికి న్యాయం చేశారు. మరి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మరి ఈ యొక్క పోరాటాన్ని మరి ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు మరి ఉపయోగించుకున్నారే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీలు మరి దళితులకి మరి న్యాయం జరగలేదు. నిజంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది వారందరికీ కూడా శ్రేయోభిలాషులుగా వారు నిజంగా ఆశీర్వదిస్తూ మరి రాబోయే తరంలో కూడా మరి వారి యొక్క వర్గాలకు మరి ముందు రాబోయే తరాలకు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం అనేది హర్షిస్తూ అలాగే మరి రాబోయే తరం వారికి కూడా శుభాకాంక్షలు. ఈ పోరాటంలో మరి పోరాటం చేసినటువంటి ఎందరో మహనీయులు మరి ఈరోజు ఇంతకుముందు చెప్తున్నట్టు మరి దళిత సోదరులు కూడా ఎంతో మంది త్యాగం చేశారు. వారి యొక్క త్యాగాలను తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారి యొక్క కుటుంబాలని ఆదుకోవాలని మేము అందరం కూడా ఈ యొక్క వేదిక మీద నుంచి వారిని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలోని ఎంఆర్పీఎస్ నాయకులు మందార్ రవికుమార్, ఇన్ఛార్జి ఈదునూరి మల్లేష్, అడ్వకేట్ సంజీవ్, కోట మల్లేష్, అజయ్, భైరం కుమార్, అధిక సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.